నమస్తే వెల్కమ్ టు వీటెన్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఇటికాయపల్లి గ్రామంలో దళితవాడ మరికవాడ అన్నట్టుగా వ్యవహరిస్తున్న సర్పంచ్ అధికారులకు చెప్పి 6 నెలలు అయినా ఇప్పటికీ ఫలితం శూన్యం. దళితుల ఆవేదన విష జ్వరాలతో దళితవాడ కన్నెత్తి చూడని అధికారులు. మా గోడు ఆలకించేవారే లేరా? డ్రైనేజీలు లేక మురికి నీరు సీసీ రోడ్లపైకి వచ్చి దోమలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పంచాయతీ అధికారులు డమ్మి పేర్లతో చేయని పనులకు బిల్లులు వసూళ్లు, అపరిశుభ్రంతో వీధులన్నీ మురికిమయం. విష జ్వరాలతో దళితుల పరిస్థితి అయోమయం. స్కూల్ ప్రాంగణంలో మురికి నీరుతో సీసీ రోడ్లు అంటూ వ్యాధులు వస్తాయని భయపడుతున్న పిల్లల తల్లిదండ్రులు. ఇటుకల పెళ్ళండి ఎస్సీలో అండి. మాకు డ్రైనేజీలు లేక చాలా బాధపడిపోతున్నామండి. నీరు గురించి పిల్లలు కూడా జ్వరాలు వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మాకు డ్రైనేజీలు చాలా సంవత్సరాలు బట్టి తీర్చలేదండి. మరి అదిగా ఇదిగా అంటున్నారు కానీ తీర్చలేదండి. మరి మీరు మమ్మల్ని మా మాటలు ఆలకించి మీరు మాకు డ్రైనేజీలు తీయాలని మరి అడుగుతున్నామండి. మరి మీరు మాకు సహాయం చేయాలండి. లేకపోతే మేము చాలా ఇబ్బందుల్లో ఉంటున్నామండి. నీరు నిలబడిపోయి చాలా బాధపడిపోతున్నామండి. పిల్లలు కూడా జ్వరాలతో బాధపడుతున్నారండి. మరి మేము కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మరి మాకు అదిగా అంటున్నారు, ఎవరు మమ్మల్ని లెక్క చేస్తలేదండి. చెప్పినా కానీ లెక్క చేస్తలేదండి. మరి మాకు డ్రైనేజీలు తీసి పెట్టాలండి. మీరు మంటూ వచ్చేస్తున్నారండి. బోతికి పిల్లలకి జ్వరాలు వచ్చేసి ఉంటున్నారు. ఏమి బాగుంటలేదండి. మాకు జ్వరాలతో ఉన్నాం. మరి బోతులు తీస్తారని మేము అడుగుతున్నామండి మిమ్మల్ని. నేను చెప్పే కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుంటారని, మా దళితులకి న్యాయం చేస్తారని ఆలోచన కలిగి ఈ మాటలు మీకు మేము తెలియచేస్తున్నాం. మాది గోకవరం మండలం ఇటికలపల్లి అనే గ్రామం. ఇటికలపల్లి అనే గ్రామంలో మాది దళితులపేట అండి. ఇది ఈ దళితులపేటకి ఇంచుమించు లేదంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి డ్రైనేజీ లేని కారణాన్ని బట్టి మేము మా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, అలాగే గుమస్తా గారికి, పంచాయతీ సిబ్బంది అంతటికీ కూడా మేము తెలియచేసామండి. అయ్యా మా యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా దళితులపేటలో రోడ్లు అంటే నీళ్లు వచ్చేస్తున్నాయి, డ్రైనేజ్ లేని కారణాన్ని బట్టి అని వారికి మేము వినిపించుకున్నామండి. వారికి మేము తెలియచేసిన తర్వాత వాళ్ళు మేము వస్తాము చూస్తాము అని ఇంచుమించు లేదంటే 3 సంవత్సరాల నుంచి గడిపేస్తున్నారు తప్ప, 3 లేక 4 సంవత్సరాల నుంచి గడిపేస్తున్నారు తప్ప పొరపాటున వచ్చేవాళ్ళు కూడా ఇక్కడికి లేరండి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాతావరణం ఈ స్థలానికి వచ్చిన వరకు మాత్రమే తెలుస్తుందండి. అది అందరూ కూడా మానసికంగా బాధపడుతున్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి బాధ కూడా లేకుండా వాళ్ళు సంతోషంగా తిరుగుతున్నారు. గల కారణం ఏంటంటే మాట్లాడితే దళితులపేట అనే మాటకి మాకు ఒక మచ్చ మాకు ఏర్పాటు చేశారు. మేమేం చేసామంటే ఇక్కడ ఈ అధికారులు ఎలాగ మేము తెలియజేసినప్పటికీ కూడా పట్టించుకుంటలేదని మా సచివాలయానికి తెలియజేసామండి. ఆ సచివాలయానికి తెలియజేసినప్పటికీ కూడా వారు కూడా ఇదిగో అదుగో అన్నారు. వారు కూడా మాకు ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా మేమందరం కలిపి ఏం చేసామంటే మరి డిఎల్పిఓ గారికి తెలియజేసామండి, డిపిఓ గారికి తెలియజేసామండి, జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసామండి. వాటన్నిటికి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. ఈనాటికి కూడా ఆధారాలు ఏవో మాకు ఎటువంటి సమాధానం కూడా మాకు రాలేదండి. ఇంచుమించు లేదంటే ఇది 5వ నెల జరుగుతుందండి. ఈ 5 నెలల నుంచి కూడా మేము పెట్టినటువంటి పిటిషన్కి కూడా ఎటువంటి సమాధానము వారి దగ్గర నుండి మాకు లేదండి. మా దళితులందరూ కూడా మేము మానసికంగా చాలా బాధపడుతున్నాం. ఒకరి మీద ఒకరు నీరు ఎక్కేసి టైఫాయిడ్ లేక మలేరియాలు లేకపోతే డెంగ్యూ ఇలాంటి జ్వరాలకి గురైపోయి అందరూ కూడా చాలా మానసికంగా బాధపడుతున్నారండి. పేట వారందరూ కూడా ఈ దళితుల ఈ వీధంతా కూడా ఈ వీధి పక్క వీధి కూడా చాలా బాధపడుతున్నారండి, జ్వరాలతో బాధపడుతున్నారు. అవి కూడా మీకు ఆధారాలు చూపించమంటే నేను హాస్పిటల్కి వెళ్ళిన రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఖచ్చితంగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీరు ఏలిన వారి దయతో ఇది గమనించాలి. ఇది ఇంచుమించు లేదంటే మన సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి అన్నా మాకు రెస్పాండ్ మంచిగా రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా మేము వచ్చిన వారు అందరికీ కూడా మేము మా యొక్క దళితపేట వచ్చిన వారు ఎవరికైనప్పటికీ కూడా మేము మమ్మల్ని అడిగినప్పుడు అందరికీ కూడా మేము ఓటేసే వాళ్ళందరూ కూడా ఘనంగానే గెలిపించాం. కానీ మమ్మల్ని ఘనహీనులుగా చూస్తున్నారు. ఇది మా బాధ ఉంది. దయతో ఏలిన వారు ఇది గమనించవలసిందిగా మరి పెద్దలైన వారు, ఘనులైన వారు,
లేక మా యొక్క మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా మమ్మల్ని గమనించి మాకు ఒక మంచి మార్గాన్ని మీరు చూపించి మా దళితుల పేటకు న్యాయం చేకూరుస్తారని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నానండి. తెలుసండి వారికి మేము తెలియజేసామండి రాజమండ్రి మహేంద్రవరము. తర్వాత ఇదిగోండి ఇది కలెక్టర్ తెలియజేసామండి. ఇది అక్నాలజ్మెంట్లు అండి ఇవన్నీ. ఇది ఇప్పటికి 5వ నెల అవుతుందండి అక్నాలజ్మెంట్లు. ఏమండి ఇదిగోండి ఈ ముగ్గురికి కూడా మేము తెలియజేసామండి అక్నాలజ్మెంట్లు. కానీ మాకు ఎటువంటి సమాధానం ఇప్పటికీ కూడా రాలేదండి. ఈ పంచాయతీ ప్రెసిడెంట్ గారు చేసిన పనులు ఏంటంటే పంచాయతీలో ఈ దళితులపేటలో కూడా పంచాయతీలకు మేము తీయించేసామని చెప్పి దాన్ని ఏమంటారు డ్రైనేజీలు తీయించామని డబ్బు తీసుకున్నారండి. వేరే వాళ్ళ పేరు మీద కూడా ఆయన డ్రా చేయడం కూడా చూసామండి. ఇవన్నీ కూడా నేను అడిగిన కారణాన్ని బట్టి నన్ను మానసికంగా కూడా వేధించడం జరిగిందండి ఆ ప్రెసిడెంట్ గారు. ఆయన ప్రెసిడెంట్ గారి పేరు దారా రామకృష్ణ గారండి, ఇటుకాయలపల్లి. కనుక ఏలిన వారు ఇది గమనించాలి. నేను అధికారులకు కూడా తెలియజేసినప్పటికీ కూడా వారు కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదండి. మేము చాలా బాధపడుతున్నాం. అయ్యా మా బాధను మీరు గుర్తించి దయతో మాకు ఇక్కడ న్యాయం చేకూర్చాలని మేము మనందరూ కూడా మేము కోరుతూ ఉన్నామండి. మాకు అతి త్వరలో అంటే చాలామంది ఇక్కడ మరి మానసికంగా బాధపడి జ్వరాలతో విష జ్వరాలతో బాధపడి మంచాల మీద ఉన్నారండి అందరూని. కనుక మరి ఏలిన వారు దయతో మా మీద గుర్తించి అర్జెంటుగా డ్రైనేజీలు తీయించి ఈ మురుగు నీరంతా బయటకు పోయేటట్టు చేయవలసిందిగా ప్రేమతో మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం.